ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? రాజైన దావీదు నమ్మకంగా తన రాజ్యమును పరిపాలిస్తున్న టైంలో తన కుమారుడే తనకి విరోధముగా 4 సంవత్సరాలు తీర్పు పొందుటకై రాజునద్దకు వచ్చిన ఇశ్రాయేలులందరినీ తన వైపుకు తిప్పుకుంటూ తన తండ్రికి తెలియకుండా అన్యాయముగా రాజ్యమును స్వతంత్రించుకున్నాడు. అదే టైంలో తన రాజ్యంలో అత్యంత ప్రాముఖ్యమైన మంత్రిగా ఉంటున్న వ్యక్తి అయిన అహితోపేలు సైతం ఆ యొక్క కుట్రలో పాలిభాగస్తుడయ్యాడు. ఈ విషయం దావీదుకు తెలిసినప్పటికీ దావీదు ఒక రాజై ఉండి యుద్ధశూరునిగా ఉండి ఒక కనుసైగ చేస్తే చాలు తన అనుచరులు అబ్షాలోమును అహితోపేలును తుత్తునీలుగా చేయగల సమర్థులను కలిగి ఉన్నప్పటికీ కూడా దావీదు వారిరువురిని చంపేయాలని అనుకోలేదు. తన నోటిని కానీ తన ఆలోచనలకు కానీ తన బుర్రకి కానీ పని పెట్టలేదు, పదును పెట్టలేదు. కుట్రకు ప్రతిగా కుట్ర, పగకు ప్రతిగా పగను చేయలేదు, కానీ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేశాడు అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని. కేవలం దావీదు చేసిన ప్రార్థన అహితోపేలు యొక్క ఆలోచన చెడగొట్టింది. ఏ ఇద్దరైతే దావీదును చంపేయాలని అనుకున్నారో ఆ ఇద్దరు దావీదు ప్రమేయం లేకుండానే పొందుకున్న రాజ్యంలో కలకాలం ఉండకుండా మరణించారు. ఈరోజు నీ భర్త, భార్య, బిడ్డలు, నీ ఇంటివారు, బంధువులు, స్నేహితులు, నీ చుట్టూ ఉన్నవారు గుంపు కూడి నీకు విరోధముగా పన్నాగాలు పన్ని కుట్రలు చేస్తూ నీ మీద నిందలు వేస్తూ అవమానిస్తూ నిన్ను బాధపరుస్తూ గాయపరుస్తున్నారేమో. వారితో వాదనలకు దిగకు, గొడవలు పెట్టుకోకు, కీడుకు ప్రతిగా కీడు చేయాలనుకోకు, చెయ్యని తప్పుకు సంజాయిషి ఇవ్వాలని ప్రయత్నించుకు. కానీ దావీదు వలె కేవలం ప్రార్థన చేయి. ప్రార్థన నీ కన్నిటిని నాట్యంగాను, బూడిదకు ప్రతిగా పూదండను, అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతను నీకు కలుగజేస్తుంది. గాడ్ బ్లెస్ యూ.